ఈ కూటమిలో బీజేపీ కూడా ఒక భాగస్వామిగా ఉంది. సాక్షాత్తు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు పురంధరేశ్వరి గారు ఉన్నారు. ఆమె సీనియర్ నాయకురాలు. ఆమె వచ్చి ఇక్కడ ఏం చెప్పారో తెలుసా? కల్తీ జరిగింది అని అంటే ఏం చెప్తున్నారో తెలుసా? బాధితుల్ని పరామర్శిస్తాము, తప్పు జరిగిందని కాదు. ప్రభుత్వం సకాలంలో బాగా స్పందించింది, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అంటుంది. ఏంటంట స్పందించడం? చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం అంట. ఇంకా మీరు చావుల దగ్గర కూడా మిమ్మల్ని మీరు పొగుడుకుంటే బతుకుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకు అక్కర్లే. పాలు కల్తీ జరిగి జనం చనిపోవడం మీరు ఎప్పుడన్నా విన్నారా? లిక్కర్ కల్తీ జరిగితే జనం చనిపోవడం విన్నాం. కానీ ఇవాళ నీళ్లు కల్తీ, పాలు కల్తీ జరిగి జనం చనిపోతుంటే మీరు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. పోనీ ప్రభుత్వం ఏం చేస్తున్నాయా అంటే పాలు కల్తీ జరిగి జనం చనిపోయే టైంకి శాసనసభ్యులు కబడ్డీ ఆడుతున్నారు. శ్రీకాకుళంలో నీళ్లు కల్తీ జరిగి జనం చనిపోయే టైంకి శాసనసభ్యులు క్రికెట్ ఆడుతున్నారు. మీరు సంతోషంగా ఆటపాటలతో గడుపుతున్నారు. మీరు పోనీ ఆ తర్వాత చూసాం. పోనీ ఆ తర్వాత ఏమన్నా ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందంటే అందులో దెబ్బలు తగిలించుకున్నారు కొంతమంది, కాబట్టి ఆహారావులో ఉన్నారని చెప్తున్నారు. ఇటు ఈ సంవత్సరం ఏమో పాటలు ఆటలు, పోయిన సంవత్సరం బడ్జెట్కి ఏమో నాటకాలు. బాగుంది, మీ పని చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నారు మీ పవర్ని. ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, లడ్డూలో కల్తీ జరిగిందనో లేకపోతే మరోటో సృష్టించి జనం మీద వదిలేస్తే ఈ మతంలో కులం మత్తులోనో జనం కొట్టుకు చేస్తారు. మనం ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి వచ్చారు.